శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 25 నుంచి జనవరి 19వ తారీఖు మధ్యలో వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శుక్రగ్రహ ప్రభావం ధనుసు రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శుక్రుడు ధనుసు రాశి వారికి పరమ శత్రుగ్రహం, అలాగే విరోధ గ్రహం అవటం వల్ల శుక్రుడు ఎక్కువగా ఈ జాతకుడికి కష్టాలు కలిగించే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే తన రాశి కారకత్వాల ద్వారా మంచి స్థానాల్లోకి వచ్చినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. 6వ స్థానం 11వ స్థానానికి శుక్రుడు అధిపతి. అయితే 11వ స్థానం అధిపతి ఎవరికైనా మంచే చేయాలి, కానీ ఆ మంచిలో కూడా కొంత అతి చెడు ఉండే అవకాశం అది ఉంటుంది. అది బాగా లోతుగా పరిశీలించినప్పుడు అర్థమవుతుంటుంది. 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం. ముఖ్యంగా శుక్రుడు యొక్క రోగ కారణాల్లో చెడు వ్యసనాల వల్ల వచ్చే జబ్బులు, అంటే వాళ్ళ సెక్స్ సంబంధించినటువంటి డిసీజెస్, ఎయిడ్స్ లాంటివి రావడం, అలాగే గోప్యంగా భయంకరమైనటువంటి వ్యాధులకి శుక్రుడు కారణం అవుతుండడం. అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు జాతకుడు గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో కంటిన్యూ చేయడం వల్ల అటువంటి వ్యాధులకి కారణమవుతుంటాడు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో వ్యతిరేక స్వభావాన్ని పెంచుకోవడం, వాళ్ళని శత్రువులుగా చూడడం జరుగుతుంటుంది. అలాగే వ్యసనాల వల్ల ఎక్కువగా, అంటే చిన్నగా మొదలవుతుంది. అది రుణం కూడా ఒక వ్యసనమే అనుకుందాం. ఏదో చిన్న రుణం చేస్తే అది పెద్దదవడం, ఇది చిన్నగా వచ్చినటువంటి అనారోగ్య సమస్య బాగా పెద్దదవడం, చిన్నగా మొదలైన శత్రుత్వం అది బాగా పెద్దగా మారడం జరుగుతుంటుంది. అంటే చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ వస్తూ ఉంటుంది. అందుకని ధనుసు రాశి వారు దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా, అది ఏదైనా ఒక వ్యాధి ప్రారంభమైనట్టే దాన్ని బాగు చేసుకోవడం, కానీ ఎవరితో అన్న శత్రుత్వం మొదలైతే అది పెరగకుండా మంది తప్పైనా వాళ్ళది తప్పైనా ఏదో విధంగా రాజీ చేసుకొని శత్రువులు పెంచుకోకుండా చూడటం. జీవితంలో ఎప్పుడు కూడా రుణం అన్న చేయకూడదు. అది చేస్తే మాత్రం ఈ రాశి వారికి చాలా ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతుంటాయి. అది ఏ అవసరమైనా సరే రుణం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. సో దానివల్లనే చాలా 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 సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి జాతకుడికి ఇబ్బంది పెడుతుంటాయి. దీంతో అదనంగా ఈ కుటుంబ సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. అంటే జాతకుడి యొక్క ఆరోభావం యాక్టివేట్ అవుతుందన్నమాట రుణం చేస్తే. సో ఆ రుణం ఎప్పుడైతే ఆరోభావం యాక్టివేట్ అయిందో సప్తమానికి వ్యయం కాబట్టి వివాహ జీవితం పాడవుతుంది. దశమానికి భాగ్యం కాబట్టి ఉద్యోగంలో చికాకులు ఏర్పడుతుంటాయి. లగ్నానికి 6 కాబట్టి వ్యక్తిగతంగా మానసికంగా అనారోగ్యానికి గురవుతాడు. ఈ విధంగా అనేక రకాల చికాకులు జాతకుడికి రుణం వల్ల ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రుణం చేయకుండా ఉండడం మంచిది. బట్ ఏదైనా శుక్రుడు మరి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో రుణాలు తీర్చే, అంటే అప్పులు తీర్చే ప్రయత్నం చేయడం, కానీ అలాగే రోగాలు, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ నయం చేసుకునే ప్రయత్నం, కానీ అలాగే ఎవరితోనో శత్రుత్వం ఉంటే అది రాజీ చేసుకునే ప్రయత్నం కానీ ఈ సమయంలో జాతకుడు చేసుకోవచ్చు. అలాగే లాభాధిపతి వ్యయంలో ఉండడం వల్ల ఏంటి, వచ్చిన ధనాన్ని ఈ విధంగా ఖర్చు పెట్టాలి. ఏదో మంచి కార్యక్రమానికి ఖర్చు పెట్టుకుంటే ఈ విధంగా జాతకుడు తను చేసిన తప్పుల నుంచి అవ్వచ్చు, గత జన్మ చేసిన ఇబ్బందుల నుంచి ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. తప్పనిసరిగా మరి ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారు తప్పనిసరిగా ఈ సమయంలో పొందడం అవసరం. దాని కొరకు శ్రీ సూక్త పారాయణ చేయడం, కానీ అది గోదానం చేయడం వల్ల, కానీ గోవుకి సేవ చేయడం వల్ల, కానీ లేదంటే గోశాలలో ఏదన్నా మీ యొక్క స్థితిని స్తోమతను బట్టి వాటికి ఏవైనా ఫీడింగ్ ఇవ్వడం కానీ చేస్తే మంచిది. మరి శుక్రుడు 12వ స్థానం అయినటువంటి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో సంచరిస్తాడు. వృశ్చిక రాశిలో అన్నది కుజుడు కాబట్టి భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టచ్చు, భూములు కొనే ప్రయత్నం చేయొచ్చు.
అలాగే గురు నక్షత్రం అయినటువంటి విశాఖలో సంచరించినప్పుడు ఆలోచన విధానం అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో కలిసి వస్తుంది. మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. సో అలాగే మీ యొక్క సంతానం కానీ, మీ శిష్యులు కానీ, మీ ఫాలోవర్స్ కానీ మీకు అనుకూలంగా ఉంటారు. శని యొక్క నక్షత్రం అనురాధ మీద సంచరించినప్పుడు శని కూడా ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కుటుంబ విషయాల్లో కొంత అభివృద్ధి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో కొత్త వారితో పరిచయాలు ఏర్పడి వాళ్ళు మీకు మీ వృత్తిలో అభివృద్ధికి సహకరించే ప్రయత్నం చేస్తారు. ఇక బుధుడి యొక్క నక్షత్రం జ్యేష్ఠలో సంచరించినప్పుడు ఆల్రెడీ బుధుడు రాశి అందే ఉన్నాడు కాబట్టి తెలివితేటలకి పెరుగుతాయి, నూతన వ్యాపార ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి. అంటే మొత్తం మీద గురువు సంచరించే 3 నక్షత్రాలు అనుకూలంగా ఉండడం అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. కుజుడు కూడా మరి ఈ రాశి వారికి, ధనుసు రాశి వారికి పంచమాధిపతి అంటే పూర్వపుణ్యానికి కాడు కాబట్టి పూర్వపుణ్యాన్ని ఇప్పుడు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే పూర్వపుణ్యం ద్వారా మీకు ఏదైనా ధన సంపాదన ఇంకోటి వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే సమయం ఈ సమయంలో కలుగుతుంది. కాబట్టి 100% జాతకుడు ఈ శుక్రుడు వేయిలో ఉండడం వలన అనవసర వ్యసనాలకు పోకుండా, అనవసర వ్యయాలకి జోలికి పోకుండా వచ్చిన ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగిస్తే మిగతా అన్ని గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా రుణాలు ఉంటే అతి తొందరలో జాతకుడు రుణాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. దానికి జాతకుడు శ్రీ సూక్త పారాయణ, విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రంతో కలిపి పారాయణ చేయడం వల్ల శీఘ్రంగా రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.